రీసెంట్‌గా హైదరాబాద్‌లో ఒక రిపోర్ట్ అనేది కూడా వచ్చింది. అది కూడా చాలా డేంజర్ బెల్స్ అనేది కూడా మోగిస్తుంది. హైదరాబాద్‌లో ఉండే ఎక్కువ మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ ఎవరైతే ఉన్నారో, అందులో 84% మందికి కూడా ఫ్యాటీ లివర్ అనేది కూడా మరైతే నిర్ధారణ అయిందనేది కూడా రిపోర్ట్స్ అనేది కూడా వచ్చాయి సార్. 84% అంటే ఇట్ వాస్ టూ హై. టూ హై. సార్ ఏంటి సార్ ఫ్యాటీ లివర్ అంటే అంత డేంజరా? భయపడిపోవాలనా ఇంక అంతే? జనరల్గా అండి ఇప్పుడు సపోజ్ వాళ్ళైతే 84 అని చెప్పారు, కానీ ఒకవేళ కనుక హాస్పిటల్కి వచ్చిన పేషెంట్స్ని మనము జనరల్ చెకప్ అయినా సరే పర్లేదు, నార్మల్ జనరల్ చెకప్ చేయించుకుంటాం కదా అందరూ. యా. జనరల్ చెకప్ చేయించుకున్న ఏ పేషెంట్ అల్ట్రాసౌండ్ రిపోర్ట్ చూసినా సరే అట్లీస్ట్ మినిమం గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ ఉంటుంది. సో మీరు హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ని కనుక మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇట్స్ 100% ట్రాక్ రికార్డ్. ఫ్యాటీ లివర్ అనేది మనకి ఒబీస్ నార్మల్గా టమ్మీ దగ్గర ఫ్యాట్ ఎంత కామన్, నౌవేడేస్ ఫ్యాటీ లివర్ అనేది అంత కామన్ అయిపోయింది అనమాట. ఓకే. సో వాళ్ళు రీసెర్చ్ చేసిందంతా మొత్తం ఐటీ ఎంప్లాయీస్లో కాబట్టి 84% జనరల్ పాపులేషన్లో, ఇఫ్ జనరల్ పాపులేషన్ చేస్తే ఆల్మోస్ట్ 40% ఉందన్నమాట. అందుకే మన మోడీ సార్ కూడా ఈ మధ్య రీసెంట్గా చేసిన మన్ కీ బాత్లో డైట్ గురించి, ఒబిసిటీ గురించి, ఆయిల్ గురించి ఎక్స్ప్రెస్ చేసిందనమాట. ఎందుకంటేనండి వన్స్ అపాన్ ఏ టైం మనకి ఆల్కహాల్, స్మోకింగ్ అనేది డేంజర్ అని చెప్పేవాళ్ళు. అవును. ఇప్పుడు ఏమైపోయిందంటే ఫ్యాట్, ఆయిలీ ఫుడ్ ఒకటి, తర్వాత స్ట్రెస్ ఒకటి, తర్వాత డ్రగ్స్, ఇవన్నీ ఏంటంటే కమ్యూనికబుల్ డిసీజ్ అయిపోయాయి అనమాట. ఒకప్పుడు మనకి కలరా, మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ ఎట్లా కమ్యూనికబుల్ డిసీజ్ అంటే ఒక ఏరియాకి వస్తే మొత్తం ఏరియా అంతా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. అట్లా ఇప్పుడు మనకి స్ట్రెస్ ఒకటి, డ్రగ్స్ ఒకటి, ఈ ఆయిలీ ఫుడ్ ఇంటేక్ ఒకటి, ఇవన్నీ ఏంటంటే ఒక కమ్యూనికబుల్ డిసీజ్, డేంజర్ డిసీజ్ లాగా అయిపోయాయి. ఓకే. అంటే పాతకాలంలో కలరా ఇప్పుడు అన్నీ లేవు కాబట్టి ఇప్పుడు కొత్త డిసీజెస్ అనమాట ఇవి. అంటే ట్రెండ్ ఎలా మారుతూ ఉంటుందో దానికి తగ్గట్టు ఈ వ్యాధులు కూడా ట్రెండ్ మార్చుకొని మరి ముందుకెళ్ళిపోతాయి. ట్రెండ్ మార్చుకొని ముందుకెళ్ళిపోవడం మన హెల్దీ హ్యాబిట్స్ అండి. ఇప్పుడు సపోజ్ మనకి ఆ రోజుల్లో కలరా ఇవన్నీ ఎలా వచ్చాయి, మనకి వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల, వాటర్ ఫిల్టరేషన్ అవన్నీ లేకపోవడం వల్ల కలరా వచ్చింది. యా. అప్పుడు మనకి ఫిజికల్ యాక్టివిటీస్ అవన్నీ ఉండేవి. లేక ఇంకోటి ఏంటంటే మనం ఫుడ్ కోసము స్ట్రెయిన్ అవ్వాలి కదా. వర్క్ చేస్తేనే అప్పుడు మనకి ఫుడ్ దొరికేది. సో అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వచ్చేవి కావు. ఇప్పుడు ఏంటంటే మనకి స్టెరిలైజేషన్ అన్నీ వచ్చేసాయి కాబట్టి ఆ పాత డిసీజెస్ పోయి న్యూ టైప్ ఆఫ్ డిసీజ్ అనమాట, టెక్నో డిసీజెస్ అని చెప్తాం. లైక్ ఇప్పుడు లాగా కొత్త కొత్త డిసీజెస్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇవి ఆ డిసీజెస్ కన్నా మోర్ డేంజరు. ఎందుకు డేంజర్ అంటే ఆ డిసీజెస్ వస్తే ఐదర్ బర్త్ లైవ్లో అన్న ఉంటాము, లేకపోతే డెత్ అని అయిపోతాము. కలరా వచ్చింది అనుకోండి, పాత డిసీజ్లో కలరా, టీబీ, మలేరియా వచ్చినాయి అనుకోండి, ఐదర్ మనం సర్వైవ్ అన్న అయ్యేవాళ్ళం, లేకపోతే డెత్ అన్న అయ్యేవాళ్ళం పాతకాలంలో. అందుకే ఆ పాతకాలంలో మనకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రేటు 28 to 30 years ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందన్న ఆల్మోస్ట్ మీకు 70 to 80 years వచ్చేసింది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. సో ఆ డిసీజెస్ అన్నీ పోయి ఇప్పుడు క్రానిక్ డిసీజెస్ అని చెప్తామన్నమాట. అంటే ఏంటంటే మనం బతుకున్నంత కాలము ఆ జబ్బుతో బాధపడాలి. షుగర్, బీపీ ఇట్లాంటి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి లేటెస్ట్ క్రానిక్ డిసీజ్. మనం బతుకున్నంత కాలం అవి మనల్ని ఏమీ చేయవు, కనీసం నాగింగ్ ప్రాబ్లం లాగా లైఫ్ లాంగ్ ఆ ప్రాబ్లమ్స్తో మనం సఫర్ అవుతూనే ఉండాలి. ఓకే. ఇవి సో కొత్త టైప్ ఆఫ్ డిసీజ్. అంటే సార్ ఫ్యాటీ లివర్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఆ ఫ్యాటీ లివర్ యూజువల్గా వచ్చే దానికి మెయిన్ రీజన్ ఏంటి సార్? జనరల్గా ఫ్యాటీ లివర్ అండి మనకి ఆయిలీ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్ ఇంటేక్ తీసుకున్న వాళ్ళకి ఎక్కువ వస్తుంది ఇన్ జనరల్గా. ఇంకోటి ఏంటంటే బింగ్ ఈటింగ్ ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే మోర్ అమౌంట్ అవసరం ఉన్నా లేకపోయినా మనము ఆయిలీ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, లేక అవుట్ సైడ్ బిర్యానీస్ తినడము, ఫ్రై ఫుడ్, ఆయిలీ ఫుడ్, కొత్త కొత్త టైప్ ఆఫ్ ఫుడ్స్ ట్రై చేయడము. సెకండ్ రీజన్ ఏమవుతుందంటే మనకి షుగర్, ఈజీలీ అవైలబుల్ షుగర్ డ్రింక్స్ తీసుకోవడం, లైక్ కూల్ డ్రింక్స్ అంటే ఈజీలీ అవైలబుల్ షుగర్స్ తీసుకోవడము. థర్డ్ ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్స్ అనమాట. అంటే యాక్టివిటీ ఉండదు, వాకింగ్ ఏమి ఉండదు, ఉన్నా కూడా ఏంటంటే వీక్లీ వన్స్ ట్వైస్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఓన్లీ ఏదో జిమ్కి వెళ్తేనే యాక్టివిటీ అనుకుంటారు యాక్చువల్గా. సో ఇంట్లో చేసే ప్రతి వర్క్ యాక్టివిటీ. మీరు నార్మల్ ఒక ఇండియన్ మిడిల్ క్లాస్ ఉమెన్ ఎవరైతే కుకింగ్ అవన్నీ చేస్తారో తనకి కనుక మీరు అనుకున్న ఈ ఉన్నాయి కదా ఫిట్బిట్లు అవన్నీ పెడితే రెగ్యులర్గా జిమ్ చేసే వాళ్ళకి, ప్రొఫెషనల్ జిమ్స్ చేసే వాళ్ళకన్నా ఎక్కువ యాక్టివిటీ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఓకే. సో ఎందుకంటే వాళ్ళు ఈవెన్ దో దే ఫీల్ లైక్ ఒబీస్ బట్ దే ఆర్ వెరీ యాక్టివ్. మనకి ఇంట్లో ఉన్న వర్క్ అంతా చేసేస్తారు. మనం ఇప్పుడు సో కాల్డ్ స్లిమ్గా ఉన్న వాళ్ళు, 6 pack ఉన్న వాళ్ళకన్నా దే విల్ డూ మోర్ వర్క్ అనమాట యాక్చువల్గా. ఇంకోటి ఏంటంటే మనం ఒక్కసారి ఫీవర్ వచ్చినా కూడా ఫ్లాట్ అయిపోతాము, వాళ్ళు ఎన్ని ఫీవర్స్ వచ్చినా కూడా యాక్టివ్గానే ఉంటారు. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండకూడదు ఎప్పుడు కూడా. దానివల్ల నెక్స్ట్ మోస్ట్ డేంజర్ ఈస్ స్ట్రెస్. ఓకే. అన్ని ఈ రోజుల్లో ఉన్న ప్రతి ప్రాబ్లంకి దట్ ఈస్ ద ఓన్లీ ఆప్షన్, ఓన్లీ కాజ్ స్ట్రెస్. ఎందువల్ల వస్తుంది అంటే ఇది మనము సపోజ్ మీరు
కూల్గా ఉన్నారు, మీ పల్స్ రేట్ అరౌండ్ 70-80 ఉంటుంది. మీరు సడన్గా కోపం వచ్చేసి స్ట్రెస్ బాగా ఓవర్ థింకింగ్ అయిపోయింది అనమాట, మీ పల్స్ రేట్ 120 వెళ్ళిపోతుంది. ఓకే. మన బాడీలో ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ ఇర్రెగ్యులర్గా ఉందనుకోండి, మన లోపల ఉన్న బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అవుతాయి. డ్యామేజ్ అయిన తర్వాత ఆ డ్యామేజ్ అయిన ఏరియా హీల్ అయ్యేటప్పుడు కొలెస్ట్రాల్ అక్యుములేట్ అయిపోతుంది అనమాట, ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది అనమాట. సో అందుకే ఈ మధ్య హార్ట్ అటాక్స్, యంగ్ పేషెంట్స్కి హార్ట్ అటాక్స్ రావడం, దాని అన్నిటికీ రీజన్ స్ట్రెస్. అదే టైంలో లివర్ మీద కూడా అనమాట, లివర్ మెటబాలిజం మొత్తం స్ట్రెస్ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు మనం కూల్గా ఉన్నాం, ప్రశాంతంగా ఉన్నాను, డీటాక్సిఫికేషన్ అంటే అదే యాక్చువల్లీ, లివర్ డీటాక్స్ అంటారు కదా అందరూ. డీటాక్స్ అంటే అదే మీనింగ్ అనమాట. మనం కూల్గా ప్రశాంతంగా ఉన్నారనుకోండి, లివర్ లివర్ తన పని తను చేసుకుంటుంది యాక్చువల్గా. మీరు బాగా స్ట్రెస్ లెవెల్స్లో ఉండి మీకు నచ్చిన ఫుడ్ మీ ఇష్టం వచ్చినట్టు తినుకుంటూ వెళ్ళారనుకోండి, లివర్ మీద ఓవర్ బర్డన్ పడిపోతుంది.